వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో పెట్రోల్ కొరత లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పోలీస్ శాఖలో ఒక శకం ముగింపు, అసిస్టెంట్ కమాండెంట్ పి రవికిరణ్ పదవి విరమణ. విద్యుత్ షాక్తో చిన్నారికి గాయాలు, సహయోగ ఫౌండేషన్ సహాయం. తాగడానికి మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభో. సూర్యాపేట జిల్లాలో తాగునీటి కొరతతో రోడ్డెక్కిన ప్రజలు. తెలంగాణలో జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డుల ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసఫ్ తెలిపారు. తెలంగాణలో ఈ కోడ్లు అమలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘం నాయకులు, పలువురు కార్మిక నేతలు పాల్గొన్నారు. ఇప్పుడేదో నేను తెచ్చినటువంటి కోట్లతోటి ఏదో అద్భుతం జరుగుతా ఉంది, నేను స్వర్గం చూపిస్తా అనేటటువంటి మాటలు మాట్లాడితే కేవలం మభ్యపెట్టడమే అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మోడీ తెస్తున్నటువంటి కోట్లతోటి ఎవరికి ఏం లాభం లేదు. గతంలో ఉన్నాయి, మేం చేశామని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి, రెండోది ఆడవాళ్ళకి రాత్రి డ్యూటీ. అంటే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము ఆడవాళ్ళకు రాత్రి డ్యూటీ చేసే అవకాశం ఇచ్చినాము. అంటే ఎక్కడ ఇచ్చాయా మీదంటే ప్రమాదకరమైన పరిశ్రమల్లో కూడా పనిచేయచ్చు. మొగాళ్ళ కంటే ఆడవాళ్ళం తక్కువగా అది వాళ్ళ అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమాదకరమైన పరిశ్రమల్లో కూడా చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెస్టిసైడ్ కంపెనీలు అంటే మన పొలాల్లో మందులు వేసే కంపెనీలు, ఆ మందులు తయారు చేసే కంపెనీల్లో మహిళలు పనిచేస్తే వాళ్ళ గర్భసంచులు మొత్తం చండాలంగా తయారవుతాయి, ఖరాబ్ అవుతాయి, పిల్లలు పుట్టే పరిస్థితి ఉండదు, వాళ్ళ ప్రాణాపాయ స్థితి కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటి కంపెనీల్లో పనిచేయించుకోకూడదు. పనిచేస్తే యజమానికి 6 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 దాకా జరిమానా అని గతంలో చట్టాల్లో ఉన్నది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మేమేదో బ్రహ్మాండంగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నామని చెప్పి ఆడవాళ్ళకి రాత్రిపూట డ్యూటీలు చేయించడం అనేటటువంటిది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఇలాంటి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేడే, రేపు జరగబోయేటటువంటి మేడే నాడు కోట్లను రద్దు చేయాలి. ఈ కోట్ల వల్ల కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజనం లేదు, కేవలం యాజమాన్యాలకే ప్రయోజనం ఉంది. కాబట్టి యాజమాన్యాల దగ్గర కార్మికులు బానిసల్లాగా పనిచేయదు, ఇంకా తమ హక్కుల్ని మెరుగుపరుచుకునేటటువంటి పద్ధతిలో పోరాటం చేస్తారు. ఇదే మా పోరాట దినంగా, పోరాట నినాదంగా, పోరాట దీక్షగా ఈ మేడేని ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ స్లోగన్ తోటే కోర్సు రద్దు చేయాలి, రద్దు చేసినటువంటి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి అని చెప్పి ఈ పద్ధతిలోనే ఈ మేడే ఉత్సవాల్ని నిర్వహించుకోవాలని చెప్పి మన కార్మిక వర్గానికి ఏఐటీసీ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి పిలుపునిస్తూ సెలవు ఇస్తున్నాం. కార్మిక సంఘంగా 5 ఏళ్లలో ఒక్కసారి ఉన్నా తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేసినాం. సరే అని చెప్పి మీరు చూద్దామని చెప్పి రాసుకున్నాము. ఇంతవరకు దాన్ని పరిష్కరించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ మీద, పెర్క్స్ మీద, వెల్ఫేర్ దానికి సంబంధించి మా రికవరీ జరుగుతూ ఉంది. కోల్ ఇండియాలో ఇటు సింగరేణి అధికారులకు ఇచ్చినట్టు మాకు రిఫండ్ చేయమని మేము అదొక డిమాండ్ అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సొంత ఇంటి పథకానికి సంబంధించి 2009లో ఏఐటీసీతోని సత్తుపల్లి, శ్రీరాంపూర్, భూపాలపల్లిలో అగ్రిమెంట్ చేసుకున్న సందర్భాన్ని చూసినాం. ఆ పద్ధతి లాగైనా, లేకపోతే మీరు కూర్చుంటే ఏదో ఒక పద్ధతి ముందుకు వస్తుంది, దాన్ని అమలు చేయమని చెప్పినాం. కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి రావాల్సిన జన్కో, ట్రాన్స్కోకు సంబంధించిన సంస్థలు బకాయిలు ఇవ్వాలి, వాటిని కూడా ఇప్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతోని మేము ముందుకు వచ్చినాం. మీకు అనేక సార్లు సమర్పించినాం, అనేక సార్లు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసినాం, బట్టి విక్రమార్క గారిని కలిసినాం. మళ్ళీ రేపు ఎల్లుండి అనే తాత్సారం చేస్తా ఉన్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సింగరేణిలో 40,000 మంది పైచీలకు కార్మికులు పనిచేస్తా ఉన్నారు.
అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి వాళ్ళు ఒక 36,000 మంది పనిచేస్తూ ఉన్నారు. అంటే దాదాపు 70,000 మంది కార్మికుల జీవితాలకు సంబంధించిన అంశాలను మీరు చాలా ఈజీగా తీసుకుంటా ఉన్నారని మాకు అర్థమవుతా ఉంది. మరి అంటే భవిష్యత్తులో జరగబోయేదానికి ప్రభుత్వం కూడా మరి బాధ్యత వహించాలి. మేము ఇంకా చిత్తశుద్ధితోని ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాము. ఒకవేళ గనుక మే 2, 3 వరకు గనుక మీరు ప్రభుత్వం పిలిచి మాట్లాడకపోతే తప్పక అన్ని కార్మిక సంఘాలను పిలిచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని స్ట్రైక్ నోటీస్ ఇప్పటికే తయారై ఉన్నది. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని కూడా స్ట్రైక్ నోటీస్ ఇచ్చి మళ్లీ సింగరేణిలో ఇక మళ్లీ మాకు చెప్పొద్దా, మీకు చెప్పొద్దా, లేకపోతే ఇదా అదా అంటే మాత్రం అది మా బాధ్యత కాదు. ప్రధానంగా దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా కార్మికులకు సంబంధించి గతంలో ఏఐటీసీగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేసినాం. ఈరోజు యాక్సిడెంట్లో మరణించిన వారికి బ్యాంకుల ద్వారా 1,20,00,000 నుంచి 1,00,00,000 రూపాయలు ఇప్పిస్తా ఉన్నారు కృతజ్ఞతలు. కానీ ఈరోజు సింగరేణిలో సాధారణ మరణాలు ఎక్కువైతా ఉన్నాయి. యువతరం కార్మికులు ముఖ్యంగా హార్ట్ అటాకులు, రకరకాల జబ్బులతోని, క్యాన్సర్లతోని మరణాలు సంభవిస్తా ఉన్నాయి. వాటికి కూడా సాధారణ మరణాలకు కూడా 25 లక్షల పేమెంట్ చేయమని మేము గతంలో డిమాండ్ చేస్తే సరే మొన్న బ్యాంకర్స్ తో మాట్లాడి 10 లక్షలు చేసింది. నేను ఇంకా 15 లక్షలకు ఏదైతే వైలాండ్ డ్యూటీ న్యాచురల్ డెత్ ఏదైతే ఎట్టయితే బావిలో పనిచేస్తున్నప్పుడు జరిగే ఏదైతే న్యాచురల్ గా గుండె నొప్పి కానీ ఇతరత్ర కారణాల వల్ల కార్మికుడు మరణిస్తే ఏదైతే మనకు మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా కంపెనీ కార్మికులు గారు తీసుకుంటా ఉన్నారో ఆ విధమైంది మిగతా 15 లక్షలకు కంపెనీ కార్మికులు 15 లక్షలకు 7.5 లక్షలు మేనేజ్మెంట్ ఇస్తే 7.5 లక్షల కార్మికులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అట్లా 25 లక్షలు కనుక అది కూడా చేయాలి. ఎందుకంటే ఇది చాలా అన్యాయం. ఎందుకంటే సాధారణంగా చనిపోతే అసలు ఆర్థిక వాళ్ళకు వసతులు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటిని పరిష్కరించమని చెప్పి ఈరోజు మీ ద్వారా మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే మీకు తెలుసు దీని ప్రభావం. కర్నూలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ 11వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద జల ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. శ్రీ గుబ్బా వెంకటరమణ గారు మరియు దాతల సహకారంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం 60 రోజులు పూర్తి చేసుకుంది. జై గోమాత జై గోవింద సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు నిరంతరం జల ప్రసాదం అందిస్తున్నారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెనువాసె అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. ఇనుపరెక్కలడేగ విసిరిన పంజాబు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు, ఉట్టికి స్వర్గాన్ని
కందకుండా తుదకు అస్థి పంజరమై అగుపించనున్నారు. కదిలే విశ్వము తన కను సన్నలో నడువ కను బొమ్మలెగరేసి కాల గమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఒకసారి ఎమ్మెల్యే అయితే జీవితం స్థిరపడుతుందనేది అపోహ మాత్రమేనని టీఆర్ఎస్ అధినేత కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లోకి రావడం సులభమే అయినా కొనసాగడం పెద్ద సవాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేసినప్పుడే నిజమైన గుర్తింపు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. యా ఒకసారి ఎమ్మెల్యే అయితే లైఫ్ ఫుల్ సెట్ పవర్. నా ఫోటో నాది. ఏదో ఏఐలో ఏమో చేసిండ్రు కావాలని. నో ఇట్ డజంట్ లుక్ లైక్ మీ, బట్ ఐ థింక్ సంథింగ్ హ్యాపెన్ దెన్. సో ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే ఫుల్ లైఫ్ సెట్టా? అంత సినిమా లేదు. సీ ఐల్ టెల్ యూ ఆనెస్ట్లీ, కొన్ని సమ్ థింగ్స్ ఆర్, నేను ఇది డోంట్ గెట్ మీ రాంగ్ వెన్ ఐ సే దిస్. ఇండియాలో మీరు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందా మీకు ఎవరికన్నా? వెరీ రేర్ కమోడిటీస్. 3-4 పీపుల్ ఉన్నారు ఇడా డిజిటల్. ఐ నో. సో ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆ జనరేషన్ నుండి, ఏది న్యూస్ పేపర్లు చదివే జనరేషన్. సో న్యూస్ పేపర్ తెరిస్తే 5 రకాల మనుషులు కనబడతారు అందులో. ఎవరెవరంటే ఐ స్టార్ట్ విత్ ద బ్యాక్ పేజ్. బ్యాక్ పేజ్ చూస్తే స్పోర్ట్స్ స్టార్స్ కనబడతారు. ఎవరు? మీ వైభవ్ సూర్యవంశీలు, లైక్ వావ్ యూ హ్యాస్ లాట్ ఆఫ్ ఫాలోయింగ్, గుడ్. ఆర్ మా జనరేషన్ లాంటి వాళ్ళకైతే విరాట్ కోహ్లీలు, సచిన్ టెండూల్కర్లు, వాళ్ళు కనబడతారు. మరి స్పోర్ట్స్ స్టార్ కావాలంటే చాలా టాలెంట్ కావాలి, హార్డ్ వర్క్ కావాలి, లక్ కావాలి, చాలా కావాలి. సో వాళ్ళు కనబడతారు. కొద్దిగా పేజ్ ముంగటికి మళ్ళేస్తే ముందు పేజ్లో సినిమా వాళ్ళు కనబడతారు. వాళ్ళకు సినిమాలకు పోవాలంటే కూడా లుక్స్ కావాలి, టాలెంట్ కావాలి, లక్ కావాలి, కనెక్షన్లు కావాలి, డబ్బులు చాలా కావాలి. అది కూడా అంత ఈజీ కాదు. ఇంకొద్దిగా ముందు పేజ్కి పోతే బిజినెస్ వాళ్ళు కనబడతారు. అంబానీలు, అదానీలు, ఇంకా వేరే టోళ్ళు. ఇవాళ రేపు మొత్తం మీ జనరేషన్ మొత్తం ఆల్ ఆఫ్ యూ యంగ్స్టర్స్ డూయింగ్ వెల్ ఇన్ స్టార్ట్అప్స్ ఎట్సెట్రా. బట్ అందులో కూడా లాట్ ఆఫ్ టెనాసిటీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ థాట్, లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. అది కూడా ఈజీ కాదు. ఇంకొద్దిగా ముందుకు పోతే క్రైమ్ పేజ్, క్రిమినల్స్. అది కూడా అనుకుంటాం కానీ ఈజీ కాదు. అవి కూడా అంత ఈజీ కాదు. రిస్క్ తీసుకోవాలి, దెబ్బతింటే మళ్ళీ జైలుకి పోతాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. లాస్ట్ ఫ్రంట్ పేజ్కి వస్తే ఏంటంటే మొత్తం పొలిటీషియన్స్ ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మన దేశంలో ఆ 4 చేయాలంటేనేమో టాలెంట్ కావాలి. ఏది? సినిమా అయినా, స్పోర్ట్స్ స్టార్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, క్రైమ్ అయినా. ఒక్క పొలిటీషియన్కి ఏం అవసరం లేదు, టాలెంట్ లేదు, ఏం లేదు. ఎంట్రీ బ్యారియర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో. సో ఎవరు పడితే వాళ్ళు రావచ్చు, ఎట్లా పడితే అట్లా గేట్ క్రాష్ చేయొచ్చు. దాట్స్ వై ఎవ్రీబడి థింక్ దట్ ఇట్స్ basically a very silly profession, and that's how we get portrayed in movies also. But I can tell you one thing, because having been in this life for 20 years, in public life for 20 years, like in every profession, there are good ones, there are bad ones. Every profession, ఇప్పుడు చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మంచోళ్ళేం కాదు, అందరు షెడ్యూలేం కాదు. ఇంజనీర్లు అందరూ మంచోళ్ళేం కాదు, షెడ్యూల్ కాదు. అట్లాగే వర్క్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు అందరూ బ్రిలియంట్ కాదు, అందరూ బేకార్ కాదు, మధ్యలో ఉంటారు అందరూ. సో ఇందులో కూడా there are good ones who've done good service, that's why they continue to win elections. There are bad ones, that's why they'll never come back. ఒకసారి గెలిస్తే లైఫ్ సెట్ కాదు, ఒకటేసారి గెలుస్తారు మళ్ళీ జీవితంలో గెలవరు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ this is more glamorous when you look at it from outside. It's not as glamorous or as cool when you watch it from inside. So while you get to be in papers and televisions and sit here and talk with cool guys like Pranav and Shravya, the problem is maakunde baadal maakuntayi, antakante ekku cheppagani అంత సెట్ ఏం కాదు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. రైల్వే కోడూరులో హుబ్లీ తిరుపతి ఇంటర్సిటీ రైల్లో సంచలన ఘటన చోటు చేసుకుంది. బోగిపై నిప్పులు చిమ్మినట్లు కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమై రైలును నిలిపివేశారు. తనిఖీల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడడంతో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద్ నువ్వా ఆనంద్ నా వద్దు ఈ పక్క ఒకటి పట్టుకోండి, బాడీ పట్టుకోండి, బాడీ వద్దులే. కింద పెట్టు.
పట్టుకోండి. వాడి జోబీలు గీబీలు ఏమన్నా చేస్తాడా? మీరు టచ్ జిఆర్ పేపర్ వస్తారు, మీరు టచ్ చేయాలి. జిఆర్ పేపర్ వస్తారు, వాళ్ళు వచ్చి పంచనామా చేస్తారు. పంచనామా చేస్తారు, మీరు తీసుకెళ్ళండి. మీరు ఎక్కండి, పేపర్ మీరు ఎక్కండి. మీరు ఎక్కండి, అందరూ ఎక్కండి. తీసుకున్నా బాడీ ఇప్పుడే దించినాను, 2 చేపలు చేస్తా సార్. ఆయన సార్ సిగ్నల్ రైలు ఉండాలి, రైలు ఇప్పుడు పోయి పోండి పోండి. సిగ్నల్ ఇవ్వను ఆయన డ్రైవర్ని సిగ్నల్ ఇవ్వను. ఆయన కానిస్టేబుల్ సార్ తిన్నాడా బ్రదరా? చర్చలు జరిపే కర్నూలులో 2వ ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ పి రవికిరణ్ సుదీర్ఘ సేవల అనంతరం పదవి విరమణ చేశారు. 35 ఏళ్ల సేవలో గ్రైహోన్స్, ఆక్టోపస్ వంటి కీలక విభాగాల్లో పనిచేసి విశేష సేవలు అందించారు. సన్మాన సభలో మాట్లాడుతూ వ్యవస్థకు గౌరవం కాపాడడమే తన లక్ష్యమన్నారు. అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. పోలీసు ఫీల్డ్ సంబంధించిన అనేది ఏదైనా ఒక ఏపీఎస్ కాదు, సివిల్ కానీ, ఏఆర్ కానీ చాలా కష్టమైన జాబు. కష్టమైనది అంటే మనం దాన్ని కష్టమని అనుకుంటే మనకు కష్టం, లేదు ఈజీ అనుకుంటే అది ఈజీ అని జాబే. కానీ మనం ఎప్పుడు కూడా పోలీస్ ఫీల్డ్లో ఉన్నది ఒక వ్యక్తిగా, నేను చెప్పేది ఒకటి చెప్తున్నాను, ఒక వ్యక్తిగా. నా పేరు రవికిరణ్, అసిస్టెంట్ కమాండెంట్ 2nd BN ఏపీఎస్పీ. కానీ రవికిరణ్గా పేరు పోతే నాకేం బాధ లేదు. కానీ అసిస్టెంట్ కమాండెంట్గా తప్పు చేసి బెటాలియన్లో ఇతర పోలీస్ ఫీల్డ్లో ఉండి తప్పు చేస్తున్నాడంటే ఇంకా ఆ మనిషి బతుకుతూ వేస్ట్ అన్నమాట. ఎందుకంటే మనకి మన యొక్క దానికి మన పర్సనల్గా నష్టం జరిగినా బాధ లేదు, కానీ ఒక ఆర్గనైజేషన్కి నష్టం జరగకూడదు. నేను 91లో భర్తీ అయ్యాను. 91 నుంచి ఇప్పుడు దాకా వచ్చిన కాడి నుంచి నేను రాగానే నేను వెళ్ళిన గ్రాంట్స్ ఎన్నో మంచి దాంట్లో మేము వర్క్ చేసాము. తర్వాత ఆక్టాబాద్ చేశాను. తర్వాత మొత్తం తెలంగాణ చేసి అక్కడి నుంచి ఏపీకి వచ్చాను. ఏపీకి వచ్చినాక మాకు తెలిసింది ఏంటంటే ప్రతి మనిషి కూడా కింద లోయర్గా ఉన్న ప్రతి కానిస్టేబుల్ నుంచి అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. ఎంత మంచి వ్యక్తులు అంటే మనం పై లీడర్ ఏది చెప్తే అదే చేస్తారు. చాలామంది ఏమంటారు, ఆయన మంచోడు కాదు, కానిస్టేబుల్ కరప్షన్ ఉన్నాడు, లేకపోతే సరైన ఆరోగ్య పర్సన్ అంటారు. కానీ అది తప్పు, చాలా తప్పు. ఎందుకంటే మన లీడర్ ఎలా ఉందంటే ఆ మనిషి కూడా అలాగే చేస్తాడు. నేను వెళ్ళి నాకు ఏదైనా ఆశించి నేను తప్పు చేయాలని అనుకుంటే, నా ఈ డబ్బులు సంపాదించాలనుకుంటే వాళ్ళకి చెప్పి వాళ్ళు ప్రొవోకేట్ చేసి వాళ్ళ ద్వారా సంపాదించుకోవడం తప్ప వాళ్ళు తప్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయరు. మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు మన కింద ఉన్న వాళ్ళు 100 రెట్లు, అంతకన్నా ఎక్కువ రెట్లు కరెక్ట్గా ఉంటారు వాళ్ళు అన్నమాట. కాబట్టి లీడర్ కరెక్ట్గా ఉంటే అలా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు తెలుసు, బెటాలియన్ గురించి అందరికి కూడా తెలుసు. మా యొక్క మేడం గారు వచ్చినాక, దీపిక పాటిల్ ఐపీఎస్ మేడం గారు వచ్చినప్పుడు, ఆ మేడం గారు అంతా మంచి మనిషి జీవితం ఎక్కడ లేరన్నమాట. గుళ్ళో దేవుడు చూసినా సరే మా మేడం చూసినా ఒకటే. దేవుడు అన్న వరం ఎవడేమో కానీ మా మేడం 100 తప్పులు చేయి బాబు, నేను ఎలా కాపాడాలో చెప్పు, అవకాశం ఇవ్వు నాకు, అలా కాపాడుతుంటారు తప్ప ఎవరికి పనిష్మెంట్ ఇస్తాం కానీ అని లేదు. అలాంటి మేడం దగ్గర నుంచి మేము రిటైర్మెంట్ అవుతున్నామంటే మాకు చాలా బాధ. కానీ అలాంటి మేడంని కూడా మా జీవితంలో మేము ఎవరు చూడలేదు, నా సర్వీస్లో నేను ఎవరిని చూడలేదు. అట్లాగనే ఈ రిటైర్మెంట్ మీరు చెప్పారు కాబట్టి ఎంత కష్టం ఉంటుంది అనేది భార్య పిల్లలకు వదులుకుని చాలా దూరం చేయాల్సింది. నేను ఒక రకంగా చెప్పాలంటే నెలలో
months కూడా 2 days ఇంట్లో ఉన్న రోజులు ఉన్నాయి. అంటే మమ్మల్ని భరించే నా భార్య పిల్లలు ఎంత ఓపిక ఉన్నారంటే చెప్పండి, ఎంత ఓపిక ఉన్నారంటే. అంటే వాళ్ళు పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ ఉన్నానని నాకు తెలియదు, కానీ వాళ్ళు మట్టి పర్ఫెక్ట్ అన్నారు. ఎందుకని నేను వచ్చినా రాపోయినా సరే నా భార్య నా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తూ, వాళ్ళు అలా జీవితాన్ని త్యాగం చేస్తూ మాకు సపోర్ట్గా ఉండి మోటివేట్ చేస్తూ, వాళ్ళు మేము ఇంత కష్టపడి చేస్తున్నామంటే మాకు వాళ్ళే ఇదన్నమాట. ప్రతి ఇంట్లో కూడా నేను నా భార్యనే కాదు, ప్రతి ఇంట్లో కూడా పోలీస్ ఫీల్డ్లో ఒక మగవాడు ఉద్యోగం కరెక్ట్గా చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ ఎంతో ఓర్పుగా సహనంగా ఉంటేనే వీళ్ళు ఓపిక చేయగలరు. లేని పక్షంలో అందరు చిరాగ్గా పడతాం, తప్పులు మీద తప్పులు చేస్తాం, ఎన్నో చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా అదే మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ప్రతి వాళ్ళు కూడా మనం ఏం చేయాలంటే మనం ఎదుటి వాళ్ళు మనకేం ప్రతిఫలం ఇస్తున్నామని మనం చూడకూడదు. మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి, సహాయం చేయాలి. అందుకే సహాయం చేసి నా డబ్బులు తీసుకెళ్ళి ఏమిట్లా, కానీ ఆయనకున్న హక్కులు దేని ప్రకారం ఉందో దాన్ని మనం చూసుకుని ప్రతి మనిషిని మనం మానవత్వంగా మంచిగా చూస్తే ఏ మనిషి అయినా హ్యాపీగా నిన్ను ఒక దేవుళ్ళలాగా చూస్తారు. అంతే, నిన్ను దేవుళ్ళలాగా చూడాలా, దెయ్యంలాగా చూడాలా అనేది నీ యొక్క క్యారెక్టర్ని బట్టి ఉండదు. కాబట్టి నాకు తెలిసినంత వరకే నేను మ్యాక్సిమం హెల్ప్ చేసుకుంటూ ఉంటాను. అట్లాగే మరీ హెల్ప్ చేసుకుంటే కాకుండా వాళ్ళని డిసిప్లిన్లో పెట్టాలా, కానీ వాళ్ళ పొట్టగొట్టకూడదు. అంతే వాళ్ళ యొక్క పనిష్మెంట్లు కానీ కాకపోతే వాళ్ళకి వ్యక్తిగతంగా కష్టమైతే నేను అతనికి పనిష్మెంట్ ఇస్తాను, ఒక ఇంక్రిమెంట్ తీసేస్తాను. కానీ వాళ్ళ భార్య పిల్లలు ఎంత బాధపడతారు, వాళ్ళ ఫీజులు ఎలా కడతారు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ ఈఎంఐలు బ్యాంకు లోన్ ఎలా కడతారు, అది కూడా మనం ఆదాయం చేసేది. ఎన్ని చూసుకుంటే వెళ్తే మట్టికి చాలా మంచిది. నిన్ను పోలీసులు ఉన్న ఆఫీసర్ని దేవుళ్ళ పోలిస్తారు. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.